నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు చేశారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లతో విద్యార్థులను విదేశాలకు పంపుతూ వారి నుంచి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. నకిలీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్, బ్యాంక్ స్టేట్మెంట్, పలు యూనివర్సిటీల డిగ్రీ సర్టిఫికెట్లు తయారు చేస్తూ విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థులను మోసం చేస్తున్నట్లు శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ వెల్లడించారు. నిందితుల నుంచి మదురై కామరాజ్ యూనివర్సిటీకి చెందిన 13 నకిలీ మెమోలు, ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన 4 నకిలీ డిగ్రీ మార్కుల సర్టిఫికెట్లు, వివిధ కంపెనీలకు, బ్యాంకులకు చెందిన స్టాంపులు, సెల్ ఫోన్లు, 10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఓవర్సీస్ అంటే స్టడీ ఇన్ అబ్రాడ్ అండ్ వీసా కన్సల్టెన్సీ అనే ఒక ఏజెన్సీ, ఫేక్ ఏజెన్సీ అనుకోండి, అది డూప్లికేట్ డిగ్రీ సర్టిఫికేట్స్ని, హోటల్ మేనేజ్మెంట్ సర్టిఫికేట్స్ని క్రియేట్ చేసి స్టూడెంట్స్ని యూఎస్కి అట్లా పంపిస్తున్నారు అన్నమాట. దాదాపు 5 years నుంచి దాదాపు ఒక 15 మంది దాకా వాళ్ళు ఈ విధంగా స్టూడెంట్స్కి డిగ్రీ సర్టిఫికేట్స్, ఫేక్ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేసి పంపించేసిండ్రు. అయితే ఈ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి టెక్సాస్ డల్లాస్లో ఆ ఇమిగ్రేషన్లో అతను చెక్ చేస్తే ఓవర్ స్టే ఇక్కడ అయినందువల్ల డౌట్ వచ్చి వెరిఫై చేస్తే ఆయన యూనివర్సిటీలో ఆల్రెడీ ఇన్యాక్టివ్ పొజిషన్కి వెళ్ళిపోయింది అనమాట. సో ఇన్యాక్టివ్ ఉంది కాబట్టి ఆయన రిటర్న్ చేశారు. రిటర్న్ చేస్తే ఇక్కడ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు వీళ్ళు ఇమిగ్రేషన్ వాళ్ళు చెక్ చేస్తే అది సర్టిఫికేటే డూప్లికేట్ అని తేలింది అతను అడిగితే. సో వాళ్ళు అడిగితే ఇది నేను డూప్లికేట్ సర్టిఫికేట్ పోయినని చెప్పేసి ఒప్పుకున్నారు. ఒప్పుకుంటే ఇమిగ్రేషన్ వాళ్ళు వాళ్ళ ఫార్మాలిటీస్ అని చేసి నిన్న మాకు కంప్లైంట్ చేస్తే మేము కేసు కట్టేసి అతని కన్ఫెషన్ రికార్డ్ చేస్తే ఎవరు ఇచ్చారు ఇదంటే ఈ ధనలక్ష్మి ఓవర్సీస్ అనేవాళ్ళు బిఎన్ రెడ్డి నగర్లో ఉంటుంది వాళ్ళ ఆఫీసు. అక్కడ వాళ్ళు మాకు సర్టిఫికేట్ ఒక 80,000 50,000 అట్లా తీసుకొని ఇచ్చారు ఒక్కొక్కరి దగ్గర. అంటే అతన్ని తీసుకొని ఆ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఈ స్టాంప్స్, ట్యాబ్స్, ఫోన్స్ అవన్నీ సీజ్ చేసినాం. సర్టిఫికేట్స్ గురించి అవి ఇంట్లో ఉన్నాయని చెప్పేస్తే వాళ్ళ ఇంటికి కూడా బయలుదేరి వెళ్ళి ఇంట్లో ఉన్న సర్టిఫికేట్స్ దాదాపు మదురై వాళ్ళకి సంబంధించి 17 సర్టిఫికేట్స్